హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఆఫ్టర్నూన్ సెక్షన్లో వచ్చిన బిట్స్ అయితే చూద్దాము ఏ విధంగా వచ్చాయో. దీనికి ఆన్సర్స్ కూడా ఇంచుమించు ఆన్సర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ బిట్ అండి, మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో అవుతామండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము ఇప్పుడు వస్తున్న పేపర్స్ని బట్టి, దీని డిఫికల్ట్ని బట్టి డిఎస్సికి ఎలా ప్రిపేర్ అయ్యాలో మీకు ఒక అంచనా అయితే వస్తుంది. ఫస్ట్ బిట్ అండి, ఆర్టీ 2009 ప్రకారం ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టము సెక్షన్ గురించి అడిగాడండి. ఆర్టీ 2009 ప్రకారం ఉచిత నిర్బంధ విద్య అనేది సెక్షన్ 3కి సంబంధించింది. కరెక్ట్ ఆన్సరు. నెక్స్ట్, బండూరా అభ్యసన సిద్ధాంతాల్లో మొదటి సోపానం అనేసి అడిగాడు. బండూరా అభ్యసన సిద్ధాంతం వచ్చేసి పరిశీలన అభ్యాసనము. దాంట్లో మొదటి సోపానం వచ్చేసి అవధానము. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్లో. నెక్స్ట్, ప్రజ్ఞాలబ్ధి గురించి అయితే క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ప్రజ్ఞాలబ్ధి గురించి మానసిక వయస్సు, శారీరక వయస్సు ఇచ్చేసి ప్రజ్ఞాలబ్ధి ఎంత అనేసి అడిగాడు. అంటే ప్రజ్ఞాలబ్ధికి ఫార్ములా ఏంటి అంటే మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100 చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్, కౌమార దశ లక్షణం అడిగాడా, లేకపోతే ఎరిక్ ఎరిక్సన్ కౌమార దశ లక్షణం అడిగాడా తెలియదు. కౌమార దశ లక్షణాల గురించి అయితే అడగడం జరిగింది. నెక్స్ట్, ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త ఎవరు అనేసి అడిగాడు. ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త వచ్చేసి బ్రూనర్ అండి. నెక్స్ట్, వరల్డ్ చైల్డ్ ప్రొటెక్షన్ ఇంటర్నేషనల్ చైల్డ్ ప్రొటెక్షన్ డే ఎప్పుడు అంటే November 20. ఇదే బిట్ 2 times రిపీట్ అవ్వడం అయితే జరిగింది. ఇది వచ్చేసి ఎస్ఏ వాళ్ళకి అడిగాడు, ఇప్పుడు ఎస్జిటి పేపర్లో కూడా అడగడం జరిగింది. టర్నర్ సిండ్రోమ్ అంటే ఏమిటి అంటే, టర్నర్ సిండ్రోమ్ అంటే ఒక స్త్రీలో రెండు ఎక్స్ క్రోమోజోమ్లు ఉండాల్సింది, అందులో ఒకటి లోపించడం వల్ల ఆ జన్మించిన శిశువుని ఏమంటారంటే టర్నర్ సిండ్రోమ్ అనేసి అంటారు. క్రోమోజోముల్లో అసాధారణ స్థితి వల్ల ఏర్పడేది. ఇది ఒక జన్యు సంబంధమైన వ్యాధి అండి టర్నర్ సిండ్రోమ్ అంటే. నెక్స్ట్, 3 సంవత్సరాల పిల్లల్లో ఏర్పడే భావన ఏంటి అనేసి అడిగాడు. హైపోగ్లానియా ఏ వైకల్యం, అది హైపోగ్లానియానా హైపోగ్లాసియానా అనేది క్లారిటీ లేదు. హైపోగ్లాసియా అయితే అదొక షుగర్ లెవెల్స్కి సంబంధించిన వ్యాధండి. నెక్స్ట్, నిరక్షరాస్యులకు నిర్వహించే పరీక్ష, అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి ఆన్సర్ పెట్టాలండి. నిరక్షరాస్యులకు ఉపయోగించే పరీక్షలు వచ్చేసి నిష్పాదన పరీక్షలు, అదేవిధంగా అశాబ్దిక పరీక్షలు కూడా నిర్వహించుకోవచ్చు. ప్రజ్ఞా పరీక్షల్లో ఉన్నాయి ఇవి. సో అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి ఆన్సర్ అనేది పెట్టాలి. నెక్స్ట్, ఎన్ఈపి 2020 విద్యా విధానం గురించి అయితే అడగడం జరిగింది. ఇది మళ్ళీ రిపీట్ అవుతూ వచ్చిందండి. 5+3+3+5. ఫస్ట్ 5 వచ్చేసి ఫస్ట్ 5 వచ్చేసి పునాది దశ అండి. పునాది దశ ఇది వచ్చేసి మనకు ఈ పునాది దశ అనేది 3 to 8 years వరకు ఉంటుందండి. 3 to 6 years వరకు అంగన్వాడీ స్కూల్స్, అలాగే ప్రైమరీ, ప్రీ ప్రైమరీ. 6 to 8 వచ్చేసరికి మనకు ఫస్ట్ సెకండ్ క్లాసులు అయితే వస్తాయి. నెక్స్ట్, సన్నాహక దశ అండి. నెక్స్ట్ 3 వచ్చేసి సన్నాహక దశ. ఇది వచ్చేసి మనకు 8 to 11 years ఉంటుందండి. 8 to 11, 3, 4, 5 క్లాసులు అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి మధ్య దశ. ఇది వచ్చేసి 11 to 14 years వరకు ఉంటుంది. 6th, 7th, 8th అండి. నెక్స్ట్ వచ్చేసరికి మాధ్యమిక దశ అంటారు. ఇది 14 నుంచి 18 years వరకు ఉంటుంది. 9th, 10th, 11th, 12th క్లాసెస్ అయితే ఇంక్లూడింగ్ దీంట్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ 5కి ఇది. నెక్స్ట్, అనుకూల బదలాయింపు గురించి ఇచ్చాడు. అనుకూల బదలాయింపు అంటే అభ్యసన బదలాయింపుల గురించి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది. అనుకూల బదలాయింపు అంటే ఏంటి అంటే మనకు ఒక దాంట్లో నేర్చుకున్నది నెక్స్ట్ టైం నేర్చుకున్నప్పుడు హెల్ప్ అవ్వడాన్ని, ఒక రంగంలో రాణించింది ఇంకో రంగంలో మనకు హెల్ప్ అవ్వడాన్ని ఏమంటారంటే అనుకూల బదలాయింపు అనేసి అంటారు. అలా కాకుండా ఒక రంగంలో మనకు హెల్ప్ చేసింది ఇంకోటి నేర్చుకునేటప్పుడు మనకు ఆటంకం కలిగించడాన్ని ఏమంటారంటే ప్రతికూల బదలాయింపు అంటారు. అసలు ఎలాంటి డిఫరెన్స్ అనేది మనకు అక్కడ కనిపించకపోతే అది శూన్య బదలాయింపు అవుతుంది. నెక్స్ట్, స్కఫోల్డింగ్ గురించి ఇచ్చాడు. ఎస్ఏలో కూడా స్కఫోల్డింగ్ అనే బిట్ అయితే అడగడం జరిగింది, మళ్ళీ రిపీట్ అవుతూ వచ్చాయి. సో ఇది గమనించండి. స్కఫోల్డింగ్ వచ్చేసి వైగోటస్కి అండి. వికాస సూత్రాల మీద బిట్ అయితే అడిగారు. వికాస సూత్రాలు మొత్తం 10 ఉన్నాయి. ఆ 10 నేర్చుకుంటే ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది. నెక్స్ట్, టాల్ అనే దాన్ని విస్తరించండి అన్నాడు. టాల్ అంటే ఏంటి అంటే టీచింగ్ ఎట్ ద రైట్ లెవెల్. టీచింగ్ ఎట్ ద రైట్ లెవెల్ అండి కరెక్ట్ ఆన్సరు. భాటియా ప్రజ్ఞామాపని వచ్చేసి అశాబ్దిక మాపని అండి. కుటీరానికి అర్థం అడిగాడు. కుటీరము అంటే గృహము. నెక్స్ట్, చంపకమాలలో జాగనాలు ఎన్ని?
మళ్ళీ ఈ బిట్ రిపీట్ అవుతూ వచ్చిందండి. చంపకమాలలో జాగనాలు వచ్చేసి ఒక పాదంలో 4 ఉంటే అదేవిధంగా 4 పాదాల్లో వచ్చేసి 4 4ల 16 ఎన్ని ఉంటాయంటే జాగనాలు 16 ఉంటాయండి. ధ్వని తీవ్రతకు ప్రమాణాలు ప్రమాణాలు ఏంటి అంటే డెసిబెల్స్లో కొలుస్తారండి. నెక్స్ట్ బొడ్డుకొన్న చెట్లు ఏ అడవిలో పెరుగుతాయి? బొడ్డుకొన్న చెట్లు అనేవి తీర ప్రాంతాల్లో పెరిగే చెట్లండి. ఇవి వచ్చేసి మడ అడవుల్లో పెరుగుతాయి. బొడ్డుకొన్న చెట్లు మనకు కనిపించేది మడ అడవులు. వాయు కాలుష్యం తగ్గించడానికి వాడవలసిన ఇంధనం ఏది? వాయు కాలుష్యం తగ్గించడానికి వాడవలసిన ఇంధనం వచ్చేసి సిఎన్జి అండి. సిఎన్జి. వాతావరణ మార్పులపై స్వీడన్లో ప్రసంగించిన వ్యక్తి ఎవరు? వాతావరణ మార్పులపై స్వీడన్లో ప్రసంగించిన వ్యక్తి గ్రేట్ డిన్నర్బర్గ్ అండి. గ్రేట్ డిన్నర్బర్గ్. అమరలింగేశ్వర స్వామి దేవాలయం ఎక్కడ ఉందండి? అమరలింగేశ్వర స్వామి దేవాలయం వచ్చేసి పల్నాడు జిల్లాలో ఉంది. గణరాజ్యంగా జయించిన వంశం. గణరాజ్యాలను జయించిన వంశము. అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి ఆన్సర్ అనేది పెట్టాలి. గణరాజ్యాలను చాలా వంశాలు అయితే జయించాయండి. నెక్స్ట్ పరిశీలన పద్ధతి యొక్క మొదటి సోపానం. ఫస్ట్ చెప్పాను కదండి అవధానము అనేసి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి దానిలో 4 ఉన్నాయి సోపానాలు. ఫస్ట్ వన్ అవధానం, ధారణ, నిష్పాదన, పునర్బలనం. అవధానం అంటే ధారణ అంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవడము. పునర్బలనము ప్రత్యక్ష. అవధానం, ధారణ, నిష్పాదన, పునర్బలనము ఇవి వచ్చేసి పరిశీలనాభ్యాసనంలో సోపానాలు. పునర్బలనంలో మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. అవి వచ్చేసి ప్రత్యక్ష, పరోక్ష, స్వీయ. ఇవి ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒకసారి దీంట్లో నుంచి బిట్టు మళ్ళీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అభ్యసన వక్రరేఖలు. అభ్యసన లాక్షణిక వక్రరేఖలు ఉన్నాయి కదా, పుటాకార, కుంభాకార. వాటి గురించి అయితే బిట్ అయితే ఫామ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మెండల్ఫ్ నియమాల గురించి అడిగారు. మెండల్ఫ్ నియమాలు వచ్చేసి గ్రిగర్ మెండల్ అండి. ఇతను వచ్చేసి జన్యుశాస్త్ర పితామహుడు. అదేవిధంగా మొత్తం నియమాలు చూసుకున్నట్లయితే సామ్య నియమం ఒకటి, సామ్య లేదా సారూప్య నియమం ఒకటి, వైవిధ్య నియమం, ప్రతిగమన నియమం. సారూప్య నియమం ఏంటి అంటే జంతువులకు జంతువులే పుట్టడము, తెలివిగల వాళ్ళకి తెలివైన పిల్లలు పుట్టడం. ఇది వచ్చేసి సారూప్య నియమం అంటే సిమిలారిటీ, దగ్గర పోలికలు అనేవి ఉంటాయి. వైవిధ్య నియమానికి వచ్చేసరికి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుందండి. అంటే మనకు సపోజ్ వైట్ కలర్లో ఉన్న తల్లిదండ్రులకు చామన్ ఛాయలో పిల్లలు పుట్టడము, అంటే ఒకే రకమైన తల్లిదండ్రులకు అందరు పిల్లలు ఒకే రకంగా ఉండరు అనే నియమాన్ని సూచిస్తుంది. ప్రతిగమన నియమం అంటే టోటల్ డిఫరెన్స్ అండి. పండిత పుత్ర పరమసుంట అంటే బాగా తెలివైన వాళ్ళకి అసలు తెలివి లేని పిల్లలు పుట్టడము, అలాంటి దాన్ని ప్రతిగమన నియమము అంటారు. ఈ గ్రిగర్ మెండల్ అనే అతను దేని మీద ప్రయోగాలు చేశారంటే బఠానీ గింజల మీద ప్రయోగం చేయడం జరిగింది. నెక్స్ట్ అండి వ్యక్తి అధ్యయన పద్ధతి గురించి అడిగాడు. వ్యక్తి అధ్యయన పద్ధతికి మరో పేరు వచ్చేసి చికిత్సా పద్ధతి అనేసి అంటారు. పెరుగుదలకు చెందనిది ఏది అనేసి అడగడం అయితే జరిగిందంట. పెరుగుదలకి చెందనిది అంటే పెరుగుదల గురించి మనము పెరుగుదల వికాసం అనేది పూర్తిగా చదివితే దాంట్లో వచ్చిన ఆన్సర్స్ని బట్టి ఆప్షన్ అనేది పెట్టుకోవచ్చు. మూక్ ఫుల్ ఫాము మెస్సివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. మూక్ అంటే ఏంటి అంటే మెస్సివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు. యుక్త వయస్సు యొక్క లక్షణం అనేసి అడగడం జరిగింది. ఇవి ఆఫ్టర్నూన్ సెక్షన్లో వచ్చిన బిట్స్. మరిన్ని బిట్స్ అయితే అప్డేట్ చేస్తాను. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.